ఆర్సీసీ ఫ్యామిలీకి మరియు యూట్యూబ్ ద్వారా, జీవనది టెలివిజన్ ద్వారా ఈ సందేశాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ మిత్రులందరికీ ప్రభు పేరట వందనాలు. మరొకసారి దేవుని వాక్యమును తీసుకొని మీ వద్దకు రావడానికి దేవుడు కృప చూపినందుకు నేను దేవుని యందు సంతోషిస్తున్నాను. మీ అందరితో పాటు దేవుని మహిమపరచటం జీవితంలో గొప్ప భాగ్యంగా నేను భావిస్తున్నాను. నమ్మదగిన దేవుడు గత రోజులలో మనల్ని అద్భుతంగా పరిపాలించారు. ఆయన మనకు చాలిన దేవుడై ఉన్నందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. ప్రత్యేకంగా ఈ యొక్క సమయమందు మనం ధ్యానం చేస్తూ వస్తున్నటువంటి అంశాన్ని మనం కంటిన్యూ చేస్తున్నాం. 1 పేతురు 3వ అధ్యాయం 18వ వచనం వరకు నిన్న మనం ధ్యానించాము. ఈరోజు మనం 19, 20 వచనాలు మనం చదువుతున్నాం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టిచు ఉండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మ రూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఇక్కడ మనం యేసు ప్రభుని పునరుత్థాన సమయములో పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి అవిధేయత గల కొంతమంది ఆత్మలను ప్రభు వెళ్ళి వారికి సువార్తను ప్రకటించారు అనేటువంటి ఒక మాట మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. యేసు ప్రభు వారు ఆత్మరూపి అయి వారి వద్దకు వెళ్ళి వారికి విడుదల ప్రకటించారు. చెరలో ఉన్న వారిని విడిపించుటకు అనేటువంటి ఒక ప్రవచనం ఉందా, అది నెరవేర్చటానికి నోవాహు కాలములో అవిధేయులైన ఆత్మల యొద్దకు, వేద పండితుల మధ్యలో 2 రకాలైన అభిప్రాయాలు ఉన్నాయి. ఒకటి, నోవాహు ప్రకటించిన ప్రకటనను వినకుండా అవిధేయత చూపించిన మనుషులు అని అంటున్నారు. రెండవది, దేవుని దూతలు కొందరు పాపం చేసి దేవుని మహిమను వారు పొందలేకపోయారు, ఆ దూతలకే ఆ మాట తెలియపరిచారు అని కొంతమంది వేద పండితులు అభిప్రాయం చెప్తున్నారు. ఏది ఎలా ఉన్నా ఈ సందర్భాన్ని మనం కొంచెం ధ్యానం చేయటం మంచిది అని నేను అనుకుంటున్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయంలో యేసుప్రభుని పునరుత్థాన సమయంలో కొంతమంది స్త్రీలు పెందలకడనే ఆయన యొద్దకు, సమాధి యొద్దకు వెళ్ళినటువంటి వార్త మనం పరిశుద్ధ వాక్యంలో చూస్తున్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయం దాని యొక్క 13వ వచనంలో మనం ఈ విధంగా చూస్తున్నాం. అక్కడ మగ్దలేని మరియయు మరికొంతమంది స్త్రీలు యేసుప్రభు పునరుత్థానుడైన తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన మనం యోహాను సువార్త 20వ అధ్యాయం 1 నుంచి చదివితే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. గనుక ఆమె పరిగెత్తుకుని షీమోను పేతురుని వద్దకును, యేసు ప్రేమించిన ఆ మరి ఒక శిష్యుని వద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరగమని చెప్పాను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరినూ కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారాబట్టను పడి ఉండుట చూచిన కానీ అతడు లోపలికి వెళ్ళలేదు. ఈ విధంగా యేసుప్రభుని పునరుత్థానం సమయములో మొట్టమొదటిసారిగా సమాధి స్థలాన్ని దర్శించిన స్త్రీలలో మగ్దలేని మరియ ప్రాముఖ్యమైనటువంటి స్థానంలో ఉన్నట్లు ఇక్కడ యోహాను సువార్తలో మనం చూసాం. ఇవన్నీ అయిన తర్వాత మనం చూసినట్లయితే దాని 16వ వచనంలో బహుశా దాని 13వ వచనం నుంచి చూస్తే వారు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా, ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి
వెనక తట్టు తిరిగి యేసు నిలిచి ఉంటుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తు పట్టలేదు. యేసు, అమ్మా, ఎందుకు ఏడుచుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాకు చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదును అని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. మరియ ఆయన వైపు తిరిగి ఆయనను ఎబ్రీ భాషలో రబూని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడని అర్థం. ఇక్కడ యేసు మరియా అని పిలిచినప్పుడు ఆమె ఆ స్వరం గుర్తుపట్టారు. వెంటనే రబూని, గురు అని పిలిచారు. అప్పుడు యేసు ఆమెతో ఒక మాట చెప్పారు. నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడనైన వాని యొద్దకు ఎక్కిపోవుచున్నానని వారితో చెప్పుమనను. మగ్దలేని మరియ వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియజేశాను. యేసు పునరుద్ధానుడైన సమయంలో జరిగిన సంఘటన ఇది. మరియా యేసుని పాదమును పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు ప్రభు చెప్పాడు, నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనక నన్ను ముట్టుకోవద్దు. ఇక్కడ వేద పండితులు తెలియపరచుచున్నటువంటి మాట ఏంటంటే, యేసు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి సందర్భంలో ఆయన పాతాళంలోనికి వెళ్ళి నోవాహు కాలంలో అవిధేయులై చెరలో ఉన్నటువంటి వారికి ఆయన విడుదల ప్రకటించాడు అని వేద పండితులు తెలియపరుస్తున్నారు. మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం దాని యొక్క 8, 9, 10 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ ఈ మాట చెప్పబడి ఉన్నది. చూద్దామండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఇది ఎక్కడ చెప్పబడి ఉంది అంటే, మనం తప్పకుండా కీర్తనల గ్రంథం మనం చదవాల్సినటువంటి అవసరత ఉంది. కీర్తనల గ్రంథంలో ఈ మాట చక్కగా రాయబడి ఉంది. 68వ కీర్తనలో ఆయన అగాధంలోనికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చెరలో ఉన్నటువంటి వారిని విడిపించను అని ఒక మాట అక్కడ చెప్పబడి ఉంది. యేసు ప్రభు ఈ విధంగా పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి సందర్భంలో చెరలో ఉన్న వారిని విడిపించారు. చెరలో ఉన్న వారికి విమోచన కలుగజేశారు. 2వ పేతురు గ్రంథం 2వ అధ్యాయం దాని 4వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు 2వ పేతురు గ్రంథం 2వ అధ్యాయం దాని యొక్క 4వ వచనంలో ఈ మాట మనం ఇలా చదువుతూ ఉన్నాం. 2వ పేతురు 2వ అధ్యాయం 4వ వచనం. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలియములలోకి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించను. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడను. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఆ సందర్భమును గురించి చెప్పుచున్నారు. నోవాహు జలప్రలయ కాలంలో అవిధేయులైన దేవదూతలు అని ఇక్కడ అంటున్నారు గనుక దాని గురించిన వేద పండితుల అభిప్రాయంలో వీరు అవిధేయులైన దేవదూతలు అంటున్నారు. మరికొందరు అవిధేయులైన
మనుషులు అంటున్నారు. ఎలా ఉన్నా వారి అవిధేయతను బట్టి పాపం చేసినటువంటి ఆ వ్యక్తులకు విడుదల ప్రకటించిన అనంతరం వారిని తీసుకొని ఆయన పైకి వచ్చినప్పుడు మరియ కనబడ్డారు. మరియతో చెప్పారు, నేను ఇంకా తండ్రి యొద్దకు వెళ్ళలేదు. ఎందుకు? ఈ ఆత్మలను తండ్రికి అప్పగించడానికి. వారిని అప్పగించి మరలా వచ్చినప్పుడు మరియ ఆయన పాదమును ముట్టుకున్నది అని మనం పరిశుద్ధ వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభువారు చేసినటువంటి ఈ కార్యాన్ని ప్రవచన వాక్యంలోనూ పత్రికల్లోనూ చెప్పబడినటువంటి దాన్ని మనం పోల్చి చూచినట్లయితే, పాత నిబంధన కాలంలో అవిధేయులై చెరపట్టబడినటువంటి వారికి ఆయన విడుదల ప్రకటించాడు అనేటువంటి ఒక విషయాన్ని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయం దాని 20వ వచనంలో కూడా పునరుద్ధానుడైన యేసును గూర్చి మనం చూస్తూ ఉన్నాం. వారు బయలుదేరి 19 నుంచి, ఈలాగూ ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాను. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచూ ఉండెను. ఇక్కడ యేసుప్రభుని యొక్క ఆరోహణమును గురించిన మాట మనం అక్కడ చూస్తున్నాం. యేసుప్రభు వారికి ఈ కార్యములు బోధించిన తర్వాత ఆయన పరలోకమునందు ఆరోహణమైపోయాడు. తండ్రి కుడి పార్శ్వముందు ఆయన కూర్చున్నాడు. మరి ఆయన శిష్యులను ఈ రాజ్య సువార్తను ప్రకటించటానికి ఆయన పంపాడు అని మనం చూస్తున్నాం. మనం చదవబడినటువంటి పేతురు గ్రంథంలోనికి వచ్చినట్లయితే 3వ అధ్యాయం 19-20 వచనాల్లో, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచు ఉండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచు ఉండగా అవిధేయులైన వారికి, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. ఈ మాట మనం చదువుతూ ఉంటే, నోవాహుకు అవిధేయత కలిగిన మనుషులు, నోవాహు బోధకు అవిధేయత చూపించిన మనుషులు, నోవాహును ధిక్కరించినటువంటి మనుషులు అని మనకు అర్థమవుతుంది. ఏది ఎలా ఉన్నా చెరలో ఉన్న వారికి ఆయన విడుదల ప్రకటించారు అనేటువంటి ఒక మాట ఇక్కడ మనకు స్పష్టంగా చెప్పబడుచున్నది. దేవుడు శిక్షించడానికి ఉద్దేశించిన వారికి డిలే ఇచ్చారు. వారిని కొంతకాలం అలా చెరలో పెట్టాలని దేవుడు నిర్ణయించుకున్నారు. కానీ ఆయన పునరుత్థాన సమయంలో వారికి కూడా విడుదల ప్రకటించారు అని పరిశుద్ధ వాక్యం మనకు తెలియపరుస్తున్నారు. దేవుడు తన వాక్యంలో చూచినట్లయితే వెంటనే దేవుడు మనుషులను శిక్షించలేదు అని మనకు కనిపిస్తుంది. దేవుని శిక్ష దేవుడు ఏం చేస్తాడంటే ఆలస్యం చేస్తాడు. ఆలస్యం చేస్తే దాని అర్థం దేవుడు మర్చిపోయాడని కాదు. దేవుడు డిలే చేస్తే అది మన జీవితంలో ఒక మారు మనస్సుకున్న ఒక తరుణంగా మనం గుర్తుపట్టుకోవాలి. అది దేవుడు మర్చిపోయాడు అనేటువంటి ఉద్దేశంతో మనం దాన్ని నిర్లక్ష్యం చేయడానికి ఏమాత్రం ఛాన్స్ లేదు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. చూడండి, ఆదికాండం 15వ అధ్యాయం దాని 16వ వచనం మనం చూసినట్లయితే, అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చెదరని నిశ్చయముగా తెలుసుకొనుమని అబ్రహాముతో చెప్పాను. ఇక్కడ అవిధేయత వలన శపింపబడిన ప్రజలకు దేవుడు ఆయన సన్నిధికి రావడానికి 4వ తరం వారికి అనుమతి ఇచ్చినట్లు మనం పరిశుద్ధ వాక్యంలో మనం చూస్తున్నాం. సో దేవుడు పెనాల్టీని డిలే చేస్తే కొంతమందికి మారు మనసు పొందడానికి, రక్షణ అనుభవం పొందడానికి అది కారణమవుతుంది అనేది మనం చూస్తున్నాం. రాజుల గ్రంథం 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయం
దాని యొక్క 12వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ మనం చూస్తూ ఉన్నాం. 11వ రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం దాని యొక్క 12వ వచనం. ఆయనను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తం నీ దినములయందు నేను అలాగున చేయక నీ కుమారుని చేతిలో నుండి దానిని తీసివేసెదను, రాజ్యమంతయు తీసివేయును. నా దాసుడైన దావీదు నిమిత్తమును నేను కోరుకొనిన యెరూషలేము నిమిత్తమును ఒక్క గోత్రము నీ కుమారునికి ఇచ్చెదను. సొలొమోనుతో దేవుడు మాట్లాడుచున్నాడు. సొలొమోను చేసినటువంటి అవిధేయత నిమిత్తం, ఆయన చేసినటువంటి దైవ విరుద్ధమైన కార్యముల నిమిత్తం దేవుడు అతనికి చెప్పుచున్నాడు, ఇశ్రాయేల్ గోత్రములను నేను 2గా చేసి నీ దాసునికి, నీ పనివానికి నేను 10 గోత్రములు ఇచ్చెదను. ఒక్క గోత్రం దావీదు మీద నాకున్న అభిమానముతో నీ పేరట నేను ఉంచుతాను, ఎందుకంటే మీ రక్షకుడు మషియా అందులో నుంచి వచ్చును. యూదా గోత్రమును ప్రత్యేకంగా సొలొమోను కుమారుడైన రెహబెయాముకు ఇచ్చి 10 గోత్రములను యెరోబెయాం అనగా సొలొమోను సేవకునికి దేవుడిచ్చినట్లు మనం చూస్తున్నాం. సో దేవుడు ఏం చేస్తాడు? ఆ శిక్ష, ఆ ఉగ్రత, సొలొమోను చేసినటువంటి ఆ పాపానికి శిక్ష వెంటనే ఇవ్వలేదు. దేవుడు దానిని పొడిగించినట్లు, వాయిదా పెట్టినట్లు మనం చూస్తున్నాం. ఇది పాత నిబంధన కాలంలో జరిగినటువంటి విషయం. ఇంకా మనం 21వ అధ్యాయం, రాజుల గ్రంథం 21వ అధ్యాయం దాని యొక్క 29వ వచనం చదివినట్లయితే అక్కడ మనం ఈ విధంగా చూస్తున్నాము. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయమును అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబీకుల మీదికి నేను దానిని రప్పించదును. సో ఇక్కడల్లా మనం చూసేది దేవుడు శిక్షను వాయిదా పెడుతున్నాడు. భక్తులైన వ్యక్తులను బట్టి వారి మీదికి, వారి తరము మీదికి శాపమును రప్పించకుండా అవిధేయులైన వారి పిల్లల కాలంలో వాటిని రప్పించుచున్నాడు అనేది మనం చూస్తున్నాం. దావీదు దేవుని అందు భక్తి కలిగిన వాడు, దేవునికి ప్రీతి కలిగిన వాడు గనక దావీదును బట్టి సొలొమోను కాలంలో దేవుడు ఆయనను శిక్షించలే. సొలొమోను తప్పు చేశాడు, కానీ తప్పు చేసిన సొలొమోను శిక్షించలేదు. కానీ సొలొమోను కాలము అయిన తర్వాత తన కుమారుని కాలంలో ఇశ్రాయేలును దేవుడు శిక్షించినట్లు, వదిలివేసినట్లు అంత మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, మనం దైవ చిత్తానుసారంగా దైవభక్తితో మనం నడిచినట్లయితే దేవుడు మనకు ఆశీర్వాదం ఇస్తాడని కాదు, 1000 తరముల వరకు దేవుడు మన సంతానములను ఆశీర్వదిస్తాడు. మనం అవిధేయత కలిగి దేవునికి విరుద్ధమైన కార్యములు చేస్తే 3-4 తరాలు వరకు మన పిల్లలు కూడా శిక్షింపబడతారనేది పాత నిబంధన కాలంలో దేవుడు పెట్టినటువంటి నియమం. చేసిన పొరపాటుకు వెంటనే శిక్ష పడలేదు కదా, అయితే దేవుడు మర్చిపోయాడులే, దేవుడు వాటిని గమనించడం లేదులే అని అనుకొని వాటిని కంటిన్యూ చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి మిత్రులారా, ఇది వాక్యం. దేవుడు నీ విషయంలో ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోలేదు గనక దేవుడు గుడ్డివాడని నువ్వు అనుకోకు, దేవుడు ఇవన్నీ పట్టించుకోవడానికి నువ్వు అనుకోకు, నీకు ఇష్టం వచ్చినట్టు జీవించడానికి ఉన్న లైసెన్స్ నీకు ఇచ్చాడని నువ్వు అనుకోకు. దేవుడు తన కోపాన్ని వాయిదా పెడతాడు, అది తర్వాత దాని వడ్డీతో పాటు బయటికి తీసుకొస్తాడు. కాబట్టి మనం అవిధేయులుగా ఉండడానికి ప్రయత్నం చేయండి. పొరపాటున, అజ్ఞానమున జరిగిన మిస్టేక్స్ను దేవుడు క్షమిస్తాడు. కావాలని మనం తెలిసి చేస్తున్నటువంటి మిస్టేక్స్ క్షమించబడదు అని గుర్తుపెట్టుకోండి. ఈ కాలంలో కొంతమంది గ్రేస్ ప్రీచర్స్ ఉన్నారు. వారు మీరు చేస్తున్న పాపాలు, ఇంకా చేయబోచున్న పాపాలు ఇవన్నీ క్షమింపబడి ఉన్నదని వారు చాలా ఫ్రీగా ప్రసంగం చేసుకుంటూ ముందుకు వెళ్ళుచున్నారు. నేను దాన్ని నమ్ముతలేను.
దేవుడు తన బిడ్డలకు చెప్పేది, నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి. నా స్టేటస్ మీరు మెయింటైన్ చేయండి. నా నామమును మీరు అపవిత్రపరచకండి. నా పేరు చెడిపోయేటట్టు వీళ్ళంతా నీ వాళ్ళేనా అని ఎవరు నన్ను అడగొద్దు. ఎస్, వాళ్ళు నా వాళ్ళు అని నేను చెప్పదగిన స్టేటస్ వారు మెయింటైన్ చేయాలి. అందుకే మనం పరిశుద్ధతను, నీతిని, న్యాయమును మనం త్రోసివేయకూడదు. ఇష్టం వచ్చినట్లు తిరిగి, ఇష్టం వచ్చినట్లు జీవించి, ఇష్టం వచ్చినట్లు మనం ప్రవర్తించి, దేవుని కృప అపారము, అది మన కొరకు కుమ్మరింపబడినది. అది గత పాపములను క్షమిస్తుంది, వర్తమాన కాల పాపములను క్షమిస్తుంది, భవిష్యత్ కాల పాపములు కూడా క్షమిస్తాడు అని చెప్పి వాక్యం తీసి యవనస్తులను తప్పుదారి పట్టించేటువంటి కొంతమంది సువార్థికులకు హెచ్చరిక. దయచేసి ఆ ప్రయత్నం చేయకండి. ప్రతి ఒక్కరు కూడా దేవుని కృపను పొందడానికి తన్ను తానుగా దేవుని సన్నిధిలో సమర్పించమని కోరండి. మీ జీవితం ఎలా ఉన్నా దేవుడు మీకు లైసెన్స్ ఇచ్చేశాడు అని చెప్పేటువంటి ఆ బోధ ఆపండి. ఈ లాక్డౌన్ పీరియడ్లో కాస్త దేవుని వాక్యం చదవండి, కాస్త జీవితాన్ని సమర్పించండి, కాస్త వాక్యాన్ని స్టడీ చేయండి. శుద్ధమైన, నిర్మలమైన వాక్యమను పాలు ప్రజలకు అందించడానికి ప్రయత్నం చేయండి. వారికి దేవుని వాక్యం ఎంత పరిశుద్ధమైనదో అలాగనే దానిని వారికి బోధించడానికి మనం ప్రయత్నం చేయవలసిందిగా నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రియులారా, ఈ జీవితం ప్రభు మనకిచ్చిన ఆశీర్వాదం. ఇది ప్రభు మహిమార్థంగా మనం వాడుకోవడానికి, ఇతరులను ప్రభు సన్నిధిలో నడిపించడానికి, వారిని బలపరచడానికి ప్రయోజనకరమైనటువంటిది అని చెప్పడంలో నేను సంతోషిస్తున్నాను. ప్రియులారా, దేవుడు తన కోపమును ఆయన వాయిదా పెట్టినప్పుడు నువ్వు సంతోషించాలి. త్వరగా మారు మనస్సులోనికి రావడానికి నువ్వు ప్రయత్నం చేయవలసినటువంటి అవసరత ఉంది. ప్రభు మన అందరికీ దాన్ని అనుగ్రహిస్తూ మనమందరం దేవుని కృపలో ఉండాలని దేవుడు ఆశపడుచున్నాడు. ఇంకా మనం చదివినట్లయితే 2వ రాజుల గ్రంథం దాని యొక్క 13వ అధ్యాయం 23వ వచనం చదువుదామండి. యెహోవాయాదు దినములన్నీయు సిరియా రాజైన హజాయేలు ఇశ్రాయేలు వారిని బాధ పెట్టెను గాని యెహోవా వారి మీద జాలిపడి వారి యందు దయయుంచి అబ్రహాము, ఇసాకు, యాకోబులతో తాను చేసి ఉన్న నిబంధనను బట్టి వారి యందు లక్ష్యము నిలిపి వారిని నాశనం చేయనొల్లక ఇప్పటికిని తన సముఖంలో నుండి వారిని వెళ్ళగొట్టి ఉండెను. ఇక్కడ దేవుడు వారిని శిక్షించడానికి ప్రయత్నం చేయడం లేదు. కొంతకాలం వారికి దయ చూపించినట్లు మనం చూస్తున్నాం. వారి మారు మనస్సు కొరకు దేవుడు ఎదురు చూచాడు. వారిని దేవుడు విడిపించాలని దేవుడు ఆశించాడు. దేవుడు వారి జీవితంలో మరలా వారికి మారు మనస్సు కలుగజేస్తున్నట్లు మనం చూస్తున్నాం. 24వ వచనంలో, సిరియా రాజైన హజాయేలు మరణము కాగా అతని కుమారుడైన బెన్హదద్ అతనికి మారుగా రాజు ఆయను. అంతటా యెహోయాహాజ్ కుమారుడైన యెహోషువ హజాయేలు కుమారుడైన బెన్హదద్ తన తండ్రి అయిన యెహోవాయాదు చేతిలో నుండి యుద్ధమందు పట్టుకొనిన పట్టణములను మరలా తీసుకొనెను. యెహోషువ అతని ముమ్మారు జయించి ఇశ్రాయేలు పట్టణములను మరలా వశపరచుకొనెను. ఇక్కడ ఇశ్రాయేలు మీద ఉండిన శాపము తీరిపోయింది. దేవుడు వారిని యెహోషువ ద్వారా వశపరచినట్లు, దేవుని వైపు తిప్పినట్లు మనం పరిశుద్ధ వాక్యంలో చూస్తున్నాం. చూడండి, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం దాని 11వ వచనాన్ని సమయంలో మనం చదువుదాం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం దాని యొక్క 11వ వచనాన్ని మనం చదువుదాం. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. పాపాత్ములు 100 మారులు
దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా ఉందురనియు, భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనక వారికి క్షేమము కలుగదనియు, వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోవుదురనియు నేను ఎరుగుదును. ఇక్కడ ప్రసంగి సూర్యుని కింద జరుగుతున్నటువంటి వింతైన కార్యములను గురించి తెలియపరచుచున్నాడు. అక్కడ ఆయన అంటున్నాడు, దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. ఇదొక వార్నింగ్. మనము దుష్క్రియలు చేయు వారికి వెంటనే శిక్ష పడడం లేదు గనక మనుషులకు భయం లేదు గనక వారందరూ దుష్క్రియలు చేస్తున్నటువంటి ఒక కాలంలోనికి వస్తున్నాం. వెంటనే శిక్షించి ఉంటే కొంత భయం వస్తుంది. తప్పు చేసినోడు తప్పించుకొని తిరిగేది చూస్తే ఒట్టిగున్నోనికి కూడా తప్పు చేయాలని అనిపిస్తుంది. ఎందుకంటే వానికి ఏం శిక్ష పడలేదు కదా, నాకు కూడా పడకపోవచ్చు అని అనుకుంటారు. బైబిల్ వాటిని గురించి చాలా స్పష్టంగా తెలియపరచుచున్నారు. ప్రియులారా, మనం దేవుని చిత్తం నెరవేర్చు బిడ్డలుగా ఆయన అడుగు జాడలో నడవడానికి దేవుడు మనల్ని పిలిచారు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభు పిలిచిన పిలుపుకు తగినట్లు మనం నడవడానికి మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో మనం సమర్పించాలి. ఇక్కడ ఆలస్యం చేసినందుకు దేవుడు మర్చిపోయాడు అని మనం ఎప్పుడు కూడా అనుకోవడానికి వీల్లేదు. 48వ అధ్యాయం యెషయా గ్రంథం దాని యొక్క 9వ వచనాన్ని మనం చదువుదామండి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం దాని యొక్క 9వ వచనాన్ని మనం చదువుదాం. నేను నిన్ను నిర్మూలము చేయకుండునట్లు నా నామమును బట్టి నా కోపము మానుకొనుచున్నాను. దేవుడు కొంతవరకు తన కోపాన్ని మార్చుకుంటారు. నా కీర్తి నిమిత్తము నీ విషయంలో నన్ను బిగ్గబట్టుకొనుచున్నాను. దేవుడు తన్ను కంట్రోల్ చేస్తున్నాడు. ఎందుకని? దయ చూపటానికి. తొందరపడి దేవుడు ఇక్కడ శిక్షించడం లేదు అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి పాపం చేయడానికి అదొక లైసెన్స్ అని అనుకోకూడదు. ప్రభు ఆశించినది మనం అందరం మారు మనసులోనికి రావాలి. మనమందరము దేవుని యొక్క చిత్తం నెరవేర్చే విషయంలో సమర్పణ కలిగిన వారిగా ఉండాలి అని ప్రభు కోరుచున్నారు. లూకా సువార్త 13వ అధ్యాయం దాని 7వ వచనంలో, గనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతకవచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవలను అని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయుమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయుమని అతనితో చెప్పాను. ఇక్కడ యజమానుడు, ఆ తోటమాలి అంటే సూపర్వైజర్, యజమానుడు అంటున్నాడు, ఈ అంజూరపు చెట్టు మీద 3 సంవత్సరాలుగా నేను ఫలం చూస్తున్నా, ఫలమేమీ కనిపించడం లేదు గనక దాన్ని నరికివేసేయి. అప్పుడు తోటమాలి మధ్యవర్తిగా ఒక విజ్ఞాపనం చేశాడు, అయ్యో ప్రభువా, ఇప్పుడు దాన్ని నరికివేయొద్దు, ఈ ఒక్క సంవత్సరం కూడా దాన్ని ఉంచండి, నేను దానికి మట్టి తవ్వి ఎరువు వేసి నీళ్లు పోసి ఈ సంవత్సరం ఫలిస్తే సరి, మంచిది, లేదంటే మనం వచ్చే సంవత్సరం దీన్ని నరికేస్తాం. నా మాట వినుచున్నటువంటి ప్రియులారా, దేవుడు దీర్ఘశాంతం చేత ఆలస్యం చేయువాడు, కానీ ఆయన సదా అలా ఆలస్యం చేస్తారు అని మనం అనుకోకు. ఆ చెట్టు ఫలించడానికి ఇంకొక సంవత్సరం కూడా దానికి సమయం ఇచ్చాడు. నీ ఆత్మీయ జీవితం ఫలించటానికి దేవుడు నీకు కొంత సమయం ఇస్తున్నాడు.
మనం చదువుబడిన ఆ పేతురు గ్రంథంలోనికి వస్తే 3వ అధ్యాయం 19-20 వచనాలు మరొకసారి చదువుదాం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచు ఉండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచు ఉండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, అవిధేయులైన వారికి ప్రభు ప్రకటించినది దాదాపు 4,000 సంవత్సరాల తర్వాతనే. ఈ అవిధేయులైన వారికి ప్రభు ఎవరో తెలియదు, దేవుడు ఎవరో తెలియదు. నోవాహు అను వారి నాయకుడు ఆ కాలంలో జీవించిన ఒక మంచి వ్యక్తి. అతడు చెప్పిన మాటలు వారు తృణీకరించారు. వారికి నిజంగా అది దేవుని మాటలు అని తెలియదు. అటువంటి వారిని అవిధేయులు అని పిలుస్తున్నారు. అయితే వారికి ఒక విమోచన ప్రకటించడానికి ప్రభు చెరలోనికి వెళ్ళి వారికి విమోచన ప్రకటించారు అని మనం పరిశుద్ధ వాక్యంలో మనం చూస్తున్నాం. యేసు ప్రభు ద్వారా ఆ ప్రజలకు విమోచన కలిగింది. ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచినప్పుడు కొంతమంది భక్తులు చెప్తున్నారు, ఆదాం మొదలుకొని యేసుక్రీస్తు కాలం వరకు ఉన్న భక్తులందరినీ పరదేశులో ఉంచి ఉన్నాడు. అందుకే సిలువలో వేలాడుచున్న ఆ దొంగతో కూడా చెప్పాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. యేసు మరణించిన సమయంలో ఈ సిలువ మీద వేలాడిన దొంగను కూడా తీసుకొని పరదేశు అనేటువంటి స్థలానికి వెళ్ళాడంట. ఆ స్థలానికి అబ్రహాము రొమ్ము అనే ఒక పేరుంది అలంకారికంగా. వాస్తవంగా అబ్రహాము రొమ్ము కాదు, ఆ ప్లేస్కి అటువంటి ఒక పేరు పెట్టారు. అబ్రహాము రొమ్మున ఎవరున్నారు? లాజరు ఉన్నాడు. యేసు ప్రభు చెప్పిన కథలో ఆ లాజరు అనే కుష్ఠరోగి తన శరీరం అంతా పుండు బాధించి కుక్కల చేత నాకించుకొని ధనవంతుని ఇంటి వాకిట పడి ఉన్న ఆ దీన దరిద్రుడు లాజరు చనిపోగానే దేవదూతలు వచ్చి అతని అబ్రహాము రొమ్మున తీసుకొని వెళ్ళారు అని అంటున్నారు. అదే పరదేశు. అయితే ప్రభు మరణించి పునరుద్ధానం అవగానే పరదేశుకు వెళ్ళి వారికి విడుదల ప్రకటించి వారిని తీసుకొని పైకి వచ్చారు. అప్పుడు మరియతో చెప్పారు, నేను ఇంకా తండ్రి యొద్దకు వెళ్ళలేదు. వీరిని తీసుకుపోయి అక్కడ అప్పగించినప్పుడు పాత నిబంధన భక్తులందరికీ విమోచన కలిగింది అనే ఒక అభిప్రాయం కూడా పండితులు చెప్పుచున్నారు. ఏది ఎలా ఉన్నా యేసు ప్రభువారు తన మరణము ద్వారా అనేకులకు విమోచన, విడుదల ఆయన కలుగజేశాడు. ఇక్కడ మనం ధ్యానం చేస్తూ వస్తున్నటువంటి పేతురు పత్రిక ఒక అద్భుతమైన పత్రిక. దీనిలో అనేక మర్మములు ఉన్నాయి. మనం దీన్ని గ్రహించడానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహిస్తున్నందుకు మన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రియులరా, మన జీవితం ప్రభువుకు మహిమార్థంగా ఉండడానికి తగినట్లు మనల్ని మనం సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. 2వ పేతురు గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం కూడా మనం చదివితే, కొందరు ఆలస్యమని ఎంచుకొనినట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయడు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ప్రభు మన ఎడల దీర్ఘశాంతము చూపిస్తున్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. ఇవన్నీ చివరిగా జరగబోచున్నటువంటి విషయాలు చెప్తున్నారు. ప్రభు ఏమంటున్నారు? ఆయన వారి మీద కోపం చూపించకుండా ఆయన దీర్ఘశాంతముతో వారి మారు మనసు కొరకు ఎదురు చూస్తున్నారు. ఈరోజు సాయంకాలం నా మాట వినుచున్నటువంటి మిత్రులారా, మీరు మారు మనసు పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఇప్పుడు మనం ఎవరం ఇమ్యూన్ కాదు. మనం తిరిగేది కంటికి కనబడని ఒక చిన్న అణువు సంచరిస్తూ ఉన్నటువంటి
లోకములో మనం అందరం నడుస్తున్నాం. మనకు అది తాకకుండా ఉండడానికి లాక్డౌన్ ప్రకటించారు. మనమందరము జాగ్రత్త కలిగి చేతులు కడుక్కొని ప్రయత్నం చేస్తున్నాం. కానీ వాస్తవంగా యేసయ్య మనల్ని కాపాడకపోతే ఎక్కడో ఒక దగ్గర మనం పోయి అంటించుకుంటాం. కానీ దేవుడు తన మహాకృపను బట్టి మనల్ని ఇంతకాలం బ్రతికించాడు. కృతజ్ఞత తెలియపరుద్దాం, ఆయనకు వందనములు తెలియపరుద్దాం. మన మారు మనస్సు కొరకు ఆయన దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు గనక మనం ఆయనను వేడుకొని క్షమాపణ కోరి పాప జీవితానికి విడుదల కలిగి ప్రభు చిత్తం నెరవేర్చడానికి మనల్ని సమర్పిద్దాం. ప్రభువా, కొందరు అనుకున్నట్లు నువ్వు నీ వాగ్దానములు నెరవేర్చటం ఆలస్యం చేయవు అని మేము నమ్ముచున్నాము అని చెప్పి ప్రభు సన్నిధిలో మన హృదయాలను సమర్పించి దైవ చిత్తం నెరవేర్చడానికి మనల్ని మనం సమర్పించినట్లయితే ఖచ్చితంగా దేవుడు మన అందరినీ ఆశీర్వదిస్తాడు. ఖచ్చితంగా దేవుడు మన అందరికీ తన కృపను అనుగ్రహిస్తాడు. ఆయన మన ఎడల తన ప్రేమ, తన కృప, తన కనికరమును ఆయన చూపించి మన అందరికీ ఆయన విమోచన కలుగజేస్తాడు. కనుక ప్రియులారా, దేవుడు మన జీవితంలో తన దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. రోమాపత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో, అలాగూ దేవుడు తన ఉగ్రతను అగపరచుటకు తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రత పాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించిననేమి మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘటముల ఎడల, అనగా యూదులలో నుండి మాత్రము కాక అన్యజనములలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమా ఐశ్వర్యము కనపరచవలనని నేమి ఆ ప్రకారము నా జనులు కాని వారికి నా ప్రజలనియు ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదురు. మరియు జరుగునది ఏమనగా, మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడునో ఆ చోటనే జీవముగల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును అని హోషేయతో ఆయన చెప్పి ఉన్నాడు. మరియు ప్రభు తన మాట సమాప్తము చేసి క్లుప్తపరచి భూలోకమందు దానిని నెరవేర్చును గనక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను శేషమే రక్షింపబడుదునని యెషయా ఇశ్రాయేలును గూర్చి బిగ్గరగా పలుకుచున్నాడు. ప్రియులారా, దేవుని దీర్ఘశాంతమును గురించి చెప్పుతున్నప్పుడు అబ్రహాముకు దేవుడు నీ సంతానం సముద్ర ఒడ్డున ఉన్న ఇసుక వలె అవును అని చెప్పాడు. ఇక్కడ రోమాపత్రికలో పౌలు అంటున్నది, సంతానం ఇసుక వలె మారినను శేషం మాత్రమే రక్షింపబడును, కొంతమంది మాత్రమే రక్షింపబడును అని అంటున్నారు. కనుక దేవుడు మైనారిటీ మెజారిటీ అని చూసేవాడు కాదు. విధేయత గలవారు, అవిధేయత గలవారు, అది దేవుని లెక్క. దేవుని వాక్యమునకు విధేయత గల వారందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు, వారి ఎన్ని లక్షలు ఉన్నా. దేవుని వాక్యానికి అవిధేయత గల వారికి చివరిగా విడుదల దొరకకపోవచ్చు. అయితే ఇప్పుడు దేవుడు సహనముతో ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలని దేవుడు తన కోపాన్ని చల్లార్చి మనకొక తరుణం కూడా ఇచ్చాడు. కనుక నా మాట వినుచున్నటువంటి ప్రియులరా, ఈ దినమందు మీరు నిజంగా ఈ వాక్యాన్ని గమనించుచున్నట్లయితే, ఏదైనా పాపం మనలో పొంచి ఉన్నట్లయితే వాటిని ఒప్పుకొని విడిచిపెడదాం. దేవుని చిత్తం మన జీవితంలో నెరవేర్చడానికి సమర్పిద్దాం. ప్రభువా, నేను నీ అడుగు జాడలో నడవడానికి నేను ఇష్టపడుచున్నాను, నీ చిత్తం నెరవేర్చడానికి నేను ఇష్టపడుచున్నాను. నా జీవితంలో నీకు విరోధంగా నాలో కనిపిస్తున్న ప్రతి పాపాన్ని విడిచిపెట్టి నీ చిత్తం నెరవేర్చడానికి నన్ను సమర్పిస్తున్నాను అని ప్రభువుకు తెలియపరదాం. ఈ సాయంకాల సమయం పరిశుద్ధాత్మ దేవుడు తన కృప ద్వారా మనల్ని ఆశీర్వదించనుగాక. ఆయన దయా స్వరూపి, కరుణా సంపన్నుడు, ప్రతి ఒక్కరి ఎడల దయచూపువాడు, దీర్ఘశాంతంతో మన కొరకు, మన మారు మనసు కొరకు కనిపెడుతున్నాడు.
ఆయన తట్టు కన్నులెత్తుతాం, ఆయనను వేడుకుందాం. ప్రభువా, ఈ ఘోరమైన పరిస్థితిలో నన్ను, నా కుటుంబాన్ని రక్షించండి, మా పాపములను క్షమించండి. నీ సన్నిధిలో అపరాధులుగా ఎంచబడకుండా దయ పొందిన గుంపులో మమ్మను చేర్చుకోండి. మేము పరిశుద్ధులుగా ఉండుటకు ప్రయత్నం చేస్తున్నాం. పరిశుద్ధులుగా జీవించడానికి మమ్మల్ని మేము సమర్పిస్తున్నాం. తండ్రి, మా జీవితం నీకిష్టమైనదిగా ఇదిగో మరొకసారి మేము ప్రతిష్ఠ చేస్తున్నామని ప్రభువుకు తెలియపరుద్దాం. తల్లు వంచుదామండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపామయుడు అయిన దేవా, నీకు వందనాలు. నోవాహు కాలంలో అవిధేయులైన వారిని చెరలో నుండి విడిపించడానికి పునరుత్థానుడైన యేసు ఆ చెరసాలలోకి వెళ్ళి వారికి విడుదల ప్రకటించి వారిని తీసుకుని వచ్చి తండ్రి సన్నిధిలో అప్పగించారని మేము వాక్యంలో చూశాం. మరియు మా పాపములను వెంటనే శిక్షించకుండా మా మారు మనస్సు కొరకు కనిపెట్టి దీర్ఘశాంతం గలవాడిగా నువ్వు ఉన్నావని మాకు తెలియపరచినందుకు స్తోత్రం. మా జీవితం నీకు ప్రీతికరమైనదిగా మేము సమర్పించడానికి సహాయం చేయండి. వాక్యములోని మర్మములను గ్రహించే మనస్సు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ కృపయు నీ సమాధానమును మాకు దయచేయమని ఈ వాక్యాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, వారి స్నేహితులందరూ, వారి కుటుంబ సభ్యులందరూ నీ దయ, నీ కృప, నీ కరుణం, నీ కనికరము పొందడానికి తగినట్లు ప్రతి ఒక్కరిని కరుణించుమని, యేసయ్య కలువరిలో కార్చిన పవిత్ర రక్తములో నన్ను, మా అందరినీ శుద్ధి చేయమని, మీకు సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, ఆదరణ దయచేయమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ సందేశం మీ జీవితంలో ప్రయోజనకరమైందని నేను నమ్ముచున్నాను. మీ విలువైన సలహాలు, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మా చిరునామా జీవనది, రివైవల్ క్రిస్టియన్ సెంటర్, NIT పోస్ట్, వరంగల్ 4, తెలంగాణ స్టేట్. దేవుడు మిమ్ముని, మీ కుటుంబాన్ని ధారాళంగా ఆశీర్వదించిన గాక. రేపు సాయంత్రం ఇదే సమయంలో మరలా మనం దేవుని వాక్యమును ధ్యానించడానికి ఉన్న తరుణం ఉంది. ప్రతిరోజు సాయంత్రం 7:30 దేవుని వాక్యం లైవ్గా అందింపబడుచున్నది. మీకును, మీ కుటుంబానికి ఈ వాక్యం దీవెనకరంగా ఉండాలని నమ్ముచున్నాం. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే, టీవీ చూస్తున్నటువంటి వారైనా సరే, యూట్యూబ్లో రివైవల్ క్రిస్టియన్ సెంటర్ అని మా ఛానల్ ఉంది. దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ప్రతిసారి లైవ్ వస్తగానే టీవీలో కాకపోయినా కూడా యూట్యూబ్ ద్వారా మీ ఫోన్కు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరిని ఛానల్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మీ ఫ్రెండ్స్కు కూడా ఈ ఛానల్ పరిచయం చేయవలసి మనం చేస్తున్నాం. దేవుడు అందరినీ ధారాళంగా ఆశీర్వదించను గాక. గాడ్ బ్లెస్ యూ.